హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్. దివానా మూవీ అయితే చూసేసా. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు ఒక కొత్త కాన్సెప్ట్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నాకు కొత్తగా కనిపించింది. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కూడా, హీరో అండ్ హీరోయిన్, ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా టచింగ్ అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదైతే స్టోరీ లైన్ మీద ఉంటుందో అదే స్టోరీ లైన్ మీద ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్ వస్తుందో అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. అక్కడ నుంచి సినిమా చాలా ఎంగేజింగ్గా చూపిస్తాడు డైరెక్టర్. ఈ స్క్రిప్ట్ రావడానికి కూడా చాలా టైం పట్టిందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా ఇది చిన్న మూవీ అన్న ఫీల్ అయితే రాలేదు. నేను కూడా రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత వెళ్ళా, కానీ ఈ మూవీ ఎందుకు మెయిన్ పేజెస్లో కానీ పబ్లిక్లో కానీ ఎక్కువ రాలేదు. అండ్ థియేటర్స్ దగ్గర కూడా పెద్ద పోస్టర్స్ కూడా ఏం లేవు ఎందుకో కానీ. మూవీ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మీకు టికెట్ వర్త్ మూవీ అనిపిస్తుంది బయటికి వచ్చేటప్పుడు. ఒక సోల్ఫుల్ మూవీ చూసిన ఫీల్ వస్తుంది. అందులో ఉన్న హీరోయిన్నే ఇందులో మెయిన్ ప్లాట్. ఆ హీరోయిన్ చుట్టే స్టోరీ ఎంత జరుగుతూ ఉంటుంది. మన హీరో స్టార్టింగ్ బేవర్స్గా ఉంటాడు, ఎండ్లో ఒక మంచి క్లైమాక్స్ సీన్స్తో హీరో క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది. నాకైతే పర్సనల్లీ మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ స్క్రిప్ట్ రావడానికి అయితే చాలా టైం పట్టిందని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లలో వీటిలో చూసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంత టైం పట్టిందో తెలియదు, కానీ టైం పట్టింది, కానీ చాలా మంచి స్క్రిప్ట్తో వచ్చారు డైరెక్టర్. మాత్రం స్లో నేరేషన్ అనిపించదు, ల్యాగ్ అనిపించదు, బోర్ కొట్టే సీన్స్ ఉండవు. ఫ్రెండ్షిప్కి సంబంధించి ఒక 2-3 ఫైట్ సీన్స్ ఉంటే అది చాలా కనెక్టెడ్ అనిపిస్తుంది మనకు. మనం ఫ్రెండ్స్తో ఎట్లుంటాం అనేది అందులో చాలా రియాలిటీగా చూపించిండు. అది నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. అంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి ఇలాంటి సీన్స్ నాకు అది బాగా నచ్చింది. ఎండ్ ఏం చేస్తాడు, ఆ క్లైమాక్స్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది ఆ మూవీ వెళ్ళే కొద్దీ. ఎందుకంటే ఇంటర్వెల్లో అంత ట్విస్ట్ ఇచ్చిన తర్వాత తెలుసా లేదా అన్న ఫీల్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ బాగా క్రియేట్ చేసిన డైరెక్టర్. సో అది కూడా నాకు బాగా నచ్చింది. సో ఒక 2 గంటలు మూవీ టైంపాస్ అవ్వాలి, మంచి మూవీ చూడాలనుకుంటే ఏం ఆలోచించకుండా ఈ మూవీకి అయితే వెళ్ళిపోండి. టికెట్ వర్త్ మూవీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు వెళ్ళినా కూడా మూవీ బాగా ఎంజాయ్ చేసేస్తారు. ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఇందులో ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మూవీ చూడకపోయి ఉంటే వెళ్ళి మూవీ చూసేసేయండి. థియేటర్లో చూస్తేనే బాగా అనిపిస్తుంది మూవీ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.